Welcome students. Welcome to KB Reddy English YouTube channel, the destination for all you competitive English solutions. You know the drill, right? Try to play this video on headphones and at 1.5 or 1.7 times the normal speed. Okay guys. ఇక్కడ ఈ లెసన్లో మనం యాక్షన్ వర్బ్స్ అండ్ నాన్ యాక్షన్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ యాక్షన్ వర్బ్స్ గైస్? యాక్షన్ వర్బ్స్ అంటే ద వర్బ్స్ దట్ డినోట్ అన్ యాక్షన్, జరిగే పనిని సూచించే వర్బ్స్. అండ్ ఆ యాక్షన్ ఎట్లా ఉండాలి, విచ్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై ది సబ్జెక్ట్, అట్లాంటి వర్బ్స్ని యాక్షన్ వర్బ్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ ఏంది? సెట్, థింక్, స్లీప్, వాక్, రైట్, మెడిటేట్, అబ్జర్వ్, ఇట్లా చాలా యాక్షన్ వర్బ్స్ ఉన్నాయి గైస్. లాజికల్గా గుర్తుపెట్టుకోండి, అన్ని వర్బ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఒక నోట్ పాయింట్ ఏంటంటే ఆల్ యాక్షన్ వర్బ్స్ యాక్ట్ యాజ్ మెయిన్ వర్బ్స్ ఇన్ ది సెంటెన్స్. ఓకే, నౌ 2018 TET paper 2లో అడిగిండ్రు. ద యాక్షన్ వర్బ్, చూస్ ద యాక్షన్ వర్బ్ అమాంగ్ ద ఫాలోయింగ్. మీకు హ్యావ్, ఈజ్, మే, కాల్, ఈ నాలుగిట్లో యాక్షన్ వర్బ్ ఏది? మే ఈజ్ ఏ మోడల్ వర్బ్, అది ఎప్పటికీ యాక్షన్ వర్బ్ కాలేదు. ఓకే, ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్, అప్పుడప్పుడు మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది, కానీ దట్ ఈస్ ఎ లింకింగ్ వర్బ్ కదా. ఇట్ కెన్ నెవర్ యాక్ట్ యాజ్ యాక్షన్ వర్బ్, గుర్తుపెట్టుకోండి. హ్యావ్ అన్నది కూడా కలిగి ఉండడం అనే దాన్ని సూచిస్తుంది. ఓకే, పొజిషన్స్ని సూచిస్తుంది. అక్కడ జరుగుతున్న యాక్షన్ ఏం లేదు. ఒక్కసారి హెల్పింగ్ వర్బ్స్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లాంటి ఈ లెసన్ బేసిక్స్ 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్లో ఫస్ట్ లెసన్ చూడండి, ఫస్ట్ వీడియో చూడండి. అక్కడ తెలుగులో నేను రాసిన పని చేయకపోవడం కూడా ఇంగ్లీష్లో పని. డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో అన్ యాక్షన్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ ఎ వర్క్, దానికి కూడా ఒక వర్బ్ ఉంటుంది, కానీ అది యాక్షన్ కాకపోయిండొచ్చు. ఓకే, అట్లాంటివి 3 ఉన్నాయి. అవి బీ ఫార్మ్ వర్బ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. ఒకసారి వాటి పక్కన తెలుగులో నేను రాసినవి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే, బీ అంటే ఉండడం అని ఉంటుంది, ఉండడం. డూ అంటే చేయడం, ఏం చేయడం? ఏదైనా ఒక పని చేయడం, దాన్ని కూడా వర్బ్ లాగానే ట్రీట్ చేస్తాం. హ్యావ్ అంటే కలిగి ఉండడం, రైట్? కలిగి ఉండడం. అన్ని యాక్షన్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అయితే, రైట్? అలాగే సో మే అన్నది ఎప్పుడు మెయిన్ వర్బ్ కాలేదు కాబట్టి మోడల్ వర్బ్. అది ఎప్పుడు మెయిన్ వర్బ్ కాలేదు కాబట్టి ఫస్ట్ ఎలిమినేట్ చేయగలిగిన ఆప్షన్ 3. ఓకే, హ్యావ్ అన్నది కలిగి ఉండడాన్ని సూచిస్తుంది, రైట్? అది ఏ యాక్షన్ని సూచించదు. ఈజ్ అన్నది ఉండడాన్ని సూచిస్తుంది, అది వర్బ్ ఏమో కానీ ఏ జరిగే పని దేన్ని సూచించదు. అందుకని ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ కాల్. ఓకే గైస్, నౌ నాన్ యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటివి? ఇంగ్లీష్లో ఇట్లాంటివి కూడా కొన్ని వర్బ్స్ ఉంటాయి. అవి ఏంటివి? మనం ఇంతకుముందు చూసాం కదా, ఈజ్, మే, హ్యావ్, ఇట్లాంటివి ఏ యాక్షన్ని సూచించవు. కాకపోతే వాటిలో నాన్ యాక్షన్ వర్బ్స్, ఈ 2 నాన్ యాక్షన్ వర్బ్స్ అనుకోవచ్చు. అవి ఏంటివంటే వాటి కేటగిరీస్: స్టేట్స్ ఆఫ్ బీయింగ్, ఉండడాన్ని సూచించేటివి; ఫీలింగ్స్, మన స్పందనలు సూచించేవి; పొజిషన్స్, ఏదైనా కలిగి ఉండడాన్ని సూచించేటివి; సెన్సెస్, పంచేంద్రియాలు; ప్రిఫరెన్స్, ఓకే, ఏది ఇష్టం ఏది అయిష్టం అనేది తెలిపేదాన్ని. ఇవన్నీ కూడా నాన్ యాక్షన్ వర్బ్స్ కిందకి వస్తాయి, ఎందుకంటే అవి ఏ జరుగుతున్న పనిని సూచించవు కాబట్టి. ఓకే, వర్బ్స్ ఆఫ్ బీయింగ్స్ ఏంటివి? బీ ఫార్మ్ వర్బ్స్. ఓకే, ఆ 8 ఉన్నాయి కదా, రైట్? నెక్స్ట్, వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్స్ లైక్ లాంగ్. లాంగ్ అంటే డీప్ డిజైర్. ఓకే, ఏదన్నా గట్టిగా కోరుకుంటుంటే ఐఎమ్ లాంగింగ్ ఫర్ ఇట్ అని అంటాం. అట్లనే డిజైర్ అంటే కోరుకోవడం, హేట్ అంటే హేట్ చేయడం. ఓకే, విష్ జరిగితే బాగుండాలని అనుకోవడం. డిస్పైజ్ అంటే డీప్ హేట్రెడ్ని, హేట్రెడ్ డిగ్రీ పెంచింది అనుకోండి, హేట్రెడ్ స్క్వేర్ చేస్తే డిస్పైజ్ వస్తుంది. అంటే లైక్ డీప్ హేట్రెడ్, హేట్రెడ్ ఇంటూ 2 అనుకోండి. అబోర్ అంటే హేట్రెడ్ ఇంటూ 3. డిటెస్ట్ అని అంటే హేట్రెడ్ ఇంటూ 4 టైమ్స్ అనుకోండి. ఎట్లా? మనిషిని చూస్తేనే
స్కిన్ మీద పురుగులు వాకినట్లు ఉంటే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ని డిటెస్ట్ అని అంటాం. ఇంకా హేట్రెడ్కే హేట్రెడ్ అది. డిస్లైక్ అని అంటే సాఫ్ట్ కైండ్ ఆఫ్ హేట్రెడ్. లైక్ అట్లనే హ్యాపీ, గ్లాడ్, సారీ, అపాలజైజ్. అపాలజైజ్ అంటే ఆ, ఏదో తప్పు చేసినాం అని చెప్పి సారీ చెప్పడాన్ని అపాలజైజ్ అన్నమాట. ఈ ఫీలింగ్. అట్లనే ఎక్స్‌ప్రెస్, ఏదైనా తెలియజెప్పడం, గ్రాటిట్యూడ్. ఓకే. ఇవన్నీ కూడా వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయి. ఓకే గైస్. వర్బ్స్ ఆఫ్ పొసెషన్ అని అంటే దేన్నైనా కలిగి ఉండడాన్ని. సపోజ్ మనకు మన సొంతమైన పెన్ ఉంది, బట్టలు ఉన్నాయి, సెల్ ఫోన్, వాచ్, మనం మెడలో వేసుకునే బంగారు గొలుసులు, రైట్? లేదా ఏళ్ళకు పెట్టుకునే ఉంగరాలు, మన ఆస్తులు, ఇవన్నీ మన పొసెషన్స్. వాటిని ఏ వర్బ్స్ యూజ్ చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తాం? హ్యావ్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ ఓన్ ఎ బంగ్లా. అప్ ఉంటే గనుక ఓహ్! అంటాం. ఏదైనా మనకు చెందితే బిలాంగ్ అంటాం. మనం దాని మీద సర్వ హక్కులు ఉంటే గనుక పొసెస్ అని కూడా అనొచ్చు. రైట్? ఇట్లాంటి వర్బ్స్ అని కూడా వర్బ్స్ ఆఫ్ పొసెషన్, కలిగి ఉండడాన్ని సూచించేటివి. రైట్? హ్యావ్ అంటే కలిగి ఉండడం అని నేర్చుకున్నాం కదా! వర్బ్స్ ఆఫ్ సెన్సెస్, ఇవి పంచేంద్రియాలు. రైట్? లుక్, అపియర్, సీ, హియర్, స్మెల్, ఇవన్నీ చూసినాం. టేస్ట్, నోటీస్ అంటే గమనించడం, ఫీల్ అంటే తెలుసు కదా! రైట్? వర్బ్స్ ఆఫ్ థింకింగ్, మన ఆలోచనల గురించి చెప్పే వర్బ్స్. సపోజ్, నేను అనుకుంటున్నాను. ఐ థింక్, నేను ఇట్లా అనుకుంటున్నా. ఐ బిలీవ్, ఇట్లా కూడా. బిలీవ్ అంటే కూడా నేను ఇట్లా అనుకుంటున్నాను. ఐ నో, తెలుసు అని చెప్పడం. అండర్స్టాండ్, రిమెంబర్, ఫర్గెట్, రిగ్రెట్. రిగ్రెట్ అని అంటే చేసిన పనికి పశ్చాత్తాపపడడాన్ని రిగ్రెట్ అంటాం. ఓకే. ఇంకొన్ని వర్బ్స్ నీడ్, హ్యావ్ టు, కాస్ట్, కన్సిస్ట్, కంటైన్, గ్రో, ఇట్లాంటి వర్బ్స్ అన్నీ కూడా నాన్ యాక్షన్ వర్బ్స్. ఇవి ఏ యాక్షన్ వర్బ్, ఏ జరుగుతున్న పనిని సూచించవు. స్థితిని, మన ఫీలింగ్స్ని, మనం కలిగి ఉన్న వాటిని, మన పంచేంద్రియాలతో చేసే పనులను, వీటిని సూచిస్తాయి. ఓకే. ఓకే గైస్, గుర్తుపెట్టుకోండి. నాన్ యాక్షన్ వర్బ్స్ ఆర్ మోస్ట్లీ నాన్ కంటిన్యూస్. ఐఎన్జి అంటే కంటిన్యూస్ అంటాం. నాన్ కంటిన్యూస్ అంటే ఇట్లాంటి వర్బ్స్ని ఐఎన్జిలో ఎక్స్ప్రెస్ చేయలేము అని అర్థం. అంటే ఏ కంటిన్యూస్ టెన్స్లో అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వీటిని చెప్పలేము అని అర్థం. ఓకే. రైట్. ఎగ్జాంపుల్, లైక్ అన్నది ఇట్స్ ఎ నాన్ యాక్షన్ వర్బ్ కదా. అందుకని ఐఎమ్ లైకింగ్ ది స్వీట్ అని మీరు అనలేరు గైస్. ఐఎమ్ లైకింగ్ ది స్వీట్ అని అనలేరు. ఎందుకు అని అంటే నాన్ యాక్షన్ వర్బ్స్ని ఎప్పుడు కూడా మనం యాక్షన్, ఐ మీన్ ఐఎన్జి టెన్స్లో చెప్పలేము. ఓకే. అందుకని ఐ యామ్ లైకింగ్ అనేది రాంగ్. దీని బదులు ఐఎన్జి తీసేసి బి1లో చెప్పండి. ఐ లైక్ దిస్ స్వీట్. దిస్ ఇస్ కరెక్ట్. ఓకే. ఐఎమ్ ఓనింగ్ ఏ హౌస్ అని అనొద్దు. జనరల్లీ ఐఎన్జి యూజ్ చేసి ఏ వర్బ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే ఒక పని జరిగి ఆగిపోయి మళ్ళా జరిగి ఆగిపోయే ఛాన్స్ ఉంటే కనుక అట్లాంటి యాక్షన్స్ని మనం ఐఎన్జిలో చెప్తాం. ఓకే. ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అందాం అనుకుందాం. మనం అదే స్థితిలో ఉన్నాం పర్మనెంట్గా, రైట్? పోతాము, ఆ పని కంప్లీట్ అవుతుంది, దేవుని దర్శనం చేసుకొని వస్తాం. ఫ్యూచర్లో మళ్ళీ వెళ్తే పోతాం. ఆల్రైట్ గైస్, ఇట్ విల్ ఎండ్ అట్ సమ్ పాయింట్. అట్లాంటి వర్బ్స్ని మనం ఐఎన్జిలో చెప్పొచ్చు. ఆల్రైట్. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్, ఇట్ విల్ ఎండ్ అట్ సమ్ పాయింట్ కదా. అట్లాంటి వర్బ్స్ని మాత్రమే చెప్పాలి. అది ఎప్పటికీ ప్రతి క్షణం అది ట్రూ అనుకుంటే కనుక ఎండ్లెస్ యాక్షన్ అయింది అనుకోండి, ఎక్కడ కూడా బ్రేక్ రాలేదనుకోండి, అట్లాంటి వాటిని మనం ఐఎన్జిలో చెప్పలేము. ఐ లవ్ మై మదర్ అన్నారు అనుకోండి, ఇట్స్ నాట్ లైక్ నేను ఈ క్షణం మా అమ్మ అంటే ఇష్టము, వచ్చే క్షణం నాకు ఇష్టం ఉండదు, రేపు ఇష్టం ఉండదు, మళ్ళీ ఎల్లుండి ఇష్టం స్టార్ట్ అవుతుంది. యూ డోంట్, ఇట్స్ నాట్ లైక్ దట్, రైట్? అందుకని ఇట్లా కంటిన్యూస్గా ఎండ్ అనేదే లేని యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఐఎన్జి యూజ్ చేయకండి. ఓకే. ఓనింగ్ అనేది ప్రతి క్షణం నిజమే కదా. ఐ ఓన్ ఏ హౌస్, నాకు ఒక ఇల్లు ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది. ప్రతి క్షణం నేను పడుకున్నా, నేను లెసన్ చెప్తున్నా, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ ఓన్ దట్ హౌస్. అట్లాంటప్పుడు ఎండ్లెస్ యాక్షన్స్కి
ఐ మీన్ వాటిని యాక్షన్ అనలేము, ఎండ్లెస్ థింగ్స్ని నాన్ యాక్షన్స్. ఓకే, అట్లాంటి వర్బ్స్ని ఐఎన్జిలో చెప్పొద్దు, V1లో చెప్పండి, సింపుల్ టెన్సెస్లో చెప్పండి. దే ఓన్ ఏ హౌస్. ఐఎమ్ లవింగ్ మై సన్. ఇట్స్ నాట్ లైక్ ఐ లవ్ హిమ్ దిస్ సెకండ్, నెక్స్ట్ సెకండ్ ఐ హేట్ హిమ్, అగైన్ ద ఫాలోయింగ్ సెకండ్ ఐ స్టార్ట్ లవింగ్ హిమ్. ఇట్లా ఉండదు కదా. అందుకని ఎండ్లెస్ యాక్షన్స్కి మనం ఎప్పుడు కూడా ఐఎన్జితో చెప్పొద్దు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ రాంగ్. అట్లాంటివన్నీ నాన్ కంటిన్యూస్ వర్బ్స్ అయితే వీటిని ఐఎన్జిలో చెప్పలేమంటే మనకున్న 12 టెన్సెస్లో 6 టెన్సెస్: ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వీటిని ఎక్స్ప్రెస్ చేయలేము. లెట్స్ యూ కెన్ ఓన్లీ యూస్ సింపుల్ టెన్సెస్. ఓకే గైస్, ఐఎమ్ నీడింగ్ ఏ కార్. Okay, that is also wrong. I need a car is a correct option. Okay, example. Direct question allegation guys. Choose a verb that is not generally used in present continuous tense among the following. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజెంట్ అనేది యూజ్ చేసింది గైస్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేయలేని వర్బ్ ఏంది అని అడిగారు. అంటే నాన్ కంటిన్యూస్ వర్బ్ ఏంది వీటిలో అని క్వశ్చన్ డైరెక్ట్గా అడగకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయలేని వర్బ్ ఏది అని అడిగారు. వాట్ ఎవర్ మేబీ దే క్వశ్చన్ గైస్, ఆయన ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ అయితే సేమ్ నాన్ కంటిన్యూస్ వర్బ్, చూస్ ద నాన్ కంటిన్యూస్ వర్బ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లవ్, రైట్? లవ్ ఈజ్ సంథింగ్ దట్ డజంట్ ఎండ్. ఎండ్లెస్ థింగ్స్ని సూచించే వర్బ్స్ని ఐఎన్జిలో చెప్పలేము, అది నాన్ కంటిన్యూస్ వర్బ్. అందుకే ప్రజెంట్ కంటిన్యూస్లో ఎక్స్ప్రెస్ చేయలేము. రైట్? అండ్ బై ద వే, వాటర్ అన్నది నౌన్ కదా, మళ్ళీ ఇక్కడ వర్బ్ అన్నాడు ఏంది గైస్? పదాన్ని చూసి అది ఏ కేటగిరీకి చెందుతుందని చెప్పి గెస్ చేయొద్దండి. సెంటెన్స్లో దాని పొజిషన్ని చూసి డిసైడ్ చేయండి. ఓకే గైస్, సీ దిస్. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అన్నారు అనుకుంది. ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆన్ అర్త్ ఆర్ సంథింగ్. ఇక్కడ వర్బ్ ఏంది? ఈజ్ కదా. ఈ వర్బ్కి ఏ పొజిషన్లో వచ్చింది? ఇది సబ్జెక్ట్ పొజిషన్లో. సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినది ఎప్పుడు ఏమవుతుంది? నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ ఇది నౌన్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ చెప్పండి. ఐ వాటర్ ద ప్లాంట్స్, ఐ వాటర్ ద ప్లాంట్స్ ఎవ్రీ డే. ఐ వాటర్ ద ప్లాంట్స్ ఎవ్రీ డే. ఇక్కడ ఐ ఇస్ ద సబ్జెక్ట్, వాటర్ అనేది ఏ పొజిషన్లో వచ్చింది గైస్? ఇక్కడ వర్బ్ పొజిషన్లో, రైట్? ద ప్లాంట్స్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ వాటర్ అనేది నౌన్ లాగా పనిచేస్తుంది, కానీ దాన్ని పొజిషన్ చేంజ్ చేసి సబ్జెక్ట్కి రైట్ సైడ్ పెడితే అది ఏమైంది? వర్బ్ లాగా పనిచేస్తుంది. రిమెంబర్ దిస్ గైస్. ఓకే, ఇంకో ఇది చూసాం. ఇంకో ఎగ్జాంపుల్. ఐ సా a water buffalo today. A water buffalo today. ఇక్కడ చూడండి, సా ఇస్ ద వర్బ్, ఐ ఇస్ ద సబ్జెక్ట్, ఏ వాటర్ బఫెలో ఉన్నది ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ అ నౌన్ ఫ్రేజ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్టికల్, లాస్ట్కి ఒక నౌన్ వస్తుంది. ఒక ఆర్టికల్ వచ్చిందంటే కంపల్సరీ నౌన్ ఉండాలి. వాట్ ఎవర్ గోస్ బిట్వీన్ ఆర్టికల్ అండ్ ఇట్స్ నౌన్ యాక్ట్స్ యాజ్ అడ్జెక్టివ్. వాటిని అడ్జెక్టివ్ అని అంటాం. వాటి రెండింటి మధ్యలో ఆర్టికల్కి దాని నౌన్కి మధ్యలో ఏమొచ్చినా కూడా అది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. పేరుకు అది నౌన్ అయినా కూడా. సింప్లీ చెప్పాలంటే ఒక కామన్ నౌన్ని ఇంకో కామన్ నౌన్కి ముందు పెడితే ముందు వచ్చిన కామన్ నౌన్ యాక్ట్స్ యాజ్ అడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి గైస్. సో ఒక పదాన్ని చూసి అది ఏ కేటగిరీకి చెందుతుంది, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందుతుంది అనేది డిసైడ్ చేయొద్దండి మీరు. ఓకే, రిమెంబర్, దాని పొజిషన్ని చూసి డిసైడ్ చేయండి సెంటెన్స్లో. రైట్? సో ఈ రకంగా వాటర్ అన్నది కూడా వాచ్, ప్లే లాగానే యాక్షన్ వర్బ్.
ఓకే, ఇట్స్ అన్ యాక్షన్ వర్బ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ వర్బ్. యాక్షన్ వర్బ్స్కి కంటిన్యూస్ ఫామ్ ఉంటుంది, వాటిని కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేయొచ్చు. నాన్ యాక్షన్ వర్బ్స్కి కంటిన్యూస్ ఫామ్ ఉండదు, 6 కంటిన్యూస్ టెన్సెస్లో వాటిని యూజ్ చేయలేము. రైట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, రిమెంబర్ దట్. రైట్ గైస్, నెక్స్ట్ కాజిటివ్ వర్బ్స్ చూద్దాం. వాట్ ఆర్ కాజిటివ్ వర్బ్స్? ఓకే, కాజ్ అని అంటే కారణం. ఏదో ఒక పని జరగడానికి కారణంలాగా కారణంని ఎక్స్ప్లెయిన్ చేసే వర్బ్స్ని కాజిటివ్ వర్బ్స్ అని అంటారు. ఓకే, ఈ వర్బ్స్ ఏంటివి? దోస్ వర్బ్స్ దట్ మేక్ అన్ యాక్షన్ టు అక్కర్. జరగడానికి కారణమయ్యేట్లాంటి వర్బ్స్, ఒక పని జరగడానికి కారణమయ్యేట్లాంటి వర్బ్స్ని కాజిటివ్ వర్బ్స్ అంటారు. ఓకే, we use a causative verb when we want to talk about something that someone else did for us or for another person. మనకు మనం చెప్పుకుంటే దాన్ని కాజిటివ్ వర్బ్ అనం. మనం చేస్తాం, వేరే వాళ్ళు చేసేలాగా చేయొచ్చు, కానీ మనం చేసేలాగా మనం ఎప్పుడు చేసుకోలేం. ఒక పని మనం ఐదర్ చేస్తాం లేదా చేయం. కానీ నన్ను నేను ఈ పని చేసేలాగా నేను చేసుకున్నా అని చెప్పి తెలుగులో కూడా ఉండదు. అంత ఆడ్ సెంటెన్సెస్ యూజ్ చేయం మనం, అంత విచిత్రమైన సెంటెన్సెస్. పొరపాటున కూడా అట్లా అనొద్దండి, ఏ ఊరు మీద అని అడుగుతారు. ఓకే, సో ఈ కాజిటివ్ వర్బ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, వెన్ వీ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ someone else did for us or someone else did for another person. Okay, it means that the subject caused the action to happen. జరిగేలాగా చూసిండు కానీ తను సొంతంగా చేయలేదు, అంటే ఎవరో ఒకరు చేసేలాగా చేసిండు. అట్లాంటి సెంటెన్సెస్లో మాత్రమే యూ యూస్ కాజిటివ్ వర్బ్స్. ఇంతకు అవి ఏంటివి అని అంటే, మనం రెగ్యులర్గా చూసే వర్బ్సే. ఐ హ్యాడ్ మై ఫోన్ రిపేర్డ్ అంటే, నేను రిపేర్ చేసిన ఫోన్ని వేరే వాళ్ళ ద్వారా రిపేర్ చేయించుకున్నాను. రైట్, మనం చేస్తే కనుక ఐ రిపేర్డ్ మై ఫోన్ అంటాం డైరెక్ట్గా. ఐ రిపేర్డ్ మై ఫోన్ ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. రైట్, నేను వేరే వాళ్ళ ద్వారా నా ఫోన్ రిపేర్ చేయించిన అని చెప్పడానికి చేయించడం అనేది కాజిటివ్ వర్బ్. ఇక్కడ అది హ్యాడ్ అంటే దీని అర్థమైంది, ఐ మేడ్ సమ్ వన్ రిపేర్ మై ఫోన్ అని అర్థం. ఓకే, దే గాట్ దేర్ హౌస్ పెయింటెడ్. Okay, getting their house painted is causing somebody to paint their house. They themselves did not do it. Remember, guys. సొంతంగా చేసుకుంటే కాజిటివ్ వర్బ్స్ యూజ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళంతా వాళ్ళు పెయింట్ చేసుకున్నారు అనుకోండి, సింపుల్గా ఎట్లా చెప్తారు? దే పెయింటెడ్ దేర్ హౌస్ అంటారు కదా. దే పెయింటెడ్ దేర్ హౌస్. కానీ వేరే వాళ్ళు చేసేలాగా చేసిన అంటే దే గాట్ దేర్ హౌస్ పెయింటెడ్ అని అంటారు. ఓకే, ఇక్కడ గాట్ అన్నది కాజిటివ్ వర్బ్. అలాగే గైస్. Okay, some common causative verbs used for actions: make గాని, force గాని, persuade, require, let, allow, permit, had, got, etc. ఇవన్నీ కూడా causative verbs. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? I made them apologize. I made them apologize for their mistakes ఏదో అనుకుందాం. సో నువ్వు అపాలజీ చెప్పినావా లేదా నువ్వు వేరే వాళ్ళు అపాలజీ చెప్పేలాగా చేసినావా? వేరే వాళ్ళు అపాలజీ చెప్పేలాగా చేసినావు కాబట్టి ఇక్కడ మేడ్ ఈజ్ ఎ కాజిటివ్ వర్బ్. ఓకే, ఫోర్స్ అన్నది కూడా, దే ఫోర్స్డ్ మీ టు ఎండ్ మై ఎగ్జామినేషన్ క్విక్లీ. దే పర్సుయేడెడ్ మీ టు గో టు దేర్ ప్లేస్. అట్లనే ద లా రిక్వైర్స్ యూ టు క్యారీ ఆధార్ కార్డ్ ఆన్ యువర్ పర్సన్ ఎట్ ఆల్ ద టైమ్స్ అన్నారు అనుకోండి. ఓకే, ద లా ఈజ్ మేకింగ్ యూ క్యారీ ఇట్ కదా, నువ్వు క్యారీ చేసేలాగా చేస్తుంది. ఏంది? లా. ఓకే, ఇట్ ఈస్ కాజింగ్ యూ టు క్యారీ, అందుకే రిక్వైర్ అన్నది కూడా కాజిటివ్ వర్బ్. ఓకే, లెట్ అన్నది కూడా ఎట్లా? చూసి ఎవరినైనా బయటికి అలౌ చేయండి అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? ప్లీజ్ లెట్ దెమ్ అవుట్ అని అంటారు, అంటే మేక్ దెమ్ గో అవుట్ అని. లెట్ అన్నది మేక్ దెమ్ గో అవుట్ అనే మీనింగ్తో తీసుకుంటున్నారు కాబట్టి
లెట్ అన్నది కాజిటివ్ వర్బ్. అలో కూడా లెట్కి సేమ్. పర్మిట్ కూడా ప్లీజ్ పర్మిట్ దెమ్ టు లీవ్ అన్నారు అనుకోండి. ఓకే, గివ్ దెమ్ పర్మిషన్ ఆర్ మేక్ ఆర్ కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ సో దట్ దే కెన్ గో అవుట్ అని చెప్పినట్లు. అందుకే పర్మిట్ అన్న అలో అన్న లెట్ అన్న సేమ్. ఓకే, హ్యాడ్ గాట్ ఆల్రెడీ చూసినాం మనం. ఓకే గైస్, సో కాజిటివ్ వర్బ్స్, కొన్ని కాజిటివ్ వర్బ్స్ ఇవి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు సొంతంగా సెర్చ్ చేసుకోండి. ఆల్రైట్, అండ్ when you have a doubt, wait a second guys. Okay, when you have a doubt, do not try to recollect the words. ఓకేనా, ఎప్పుడు కూడా వర్డ్స్ని రికలెక్ట్ చేయడానికి ట్రై చేయొద్దండి. సెంటెన్స్లో యూజ్ చేసి ఆ సెంటెన్స్ని రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ద బెస్ట్ వే టు బీట్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్. ఆల్రైట్ గైస్, ఇక్కడ కాజిటివ్ వర్బ్స్ యూజ్ చేయడానికి దేర్ ఆర్ టూ మెయిన్ వేస్. ఎందుకు? టు ఎక్స్ప్రెస్ ద ఐడియా ఆఫ్ గెటింగ్ సమ్వన్ ఎల్స్ టు డూ సంథింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రెండు రకాలుగా యూజ్ చేస్తాం. ఎట్లా? యాక్టివ్ పాజిటివ్ వర్బ్స్. యాక్టివ్ అని అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ మీనింగ్లో ఇది. ఎవరన్నా ఇంకొకరిని డైరెక్ట్గా చేసేలాగా చేసిందో అంటే ఒక పని చేయడానికి వాళ్ళ చేత ఒక పని చేయించేలాగా చేసిందో అని అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లు. అది లెట్, హెల్ప్, మేక్, హ్యావ్ ఇవన్నీ కూడా యాక్టివ్ పాజిటివ్ వర్బ్స్. ఈ సబ్జెక్ట్ తర్వాత ఈ వర్బ్స్ వస్తాయి, ఆబ్జెక్ట్, దాని తర్వాత V1 ఆఫ్ ఏ వర్బ్ అయితే ఏ యాక్షన్ అయితే చేపించారో దాని యొక్క V1, ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, యూ క్యాన్ లెట్ దెమ్ యూజ్ యువర్ కార్. ఇక్కడ యువర్ కార్ అన్నది యూస్కి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఐ మేడ్ హిమ్ డూ ఇట్, ఐ మేడ్ హిమ్ డూ ఇట్, ఐ ఫోర్స్డ్ హిమ్ డూ ఇట్, ఐ పర్సుయేడెడ్ హిమ్ టు డూ ఇట్, ఇట్లా చెప్పొచ్చు. ఓకే గైస్, ఇక్కడ మేడ్ అన్నది పాజిటివ్ వర్బ్, యాక్టివ్ వాయిస్లో ఉంది. అది దే హెల్ప్డ్ ద ఓల్డ్ లేడీ క్రాస్ ద రోడ్. ఓకే, హెల్ప్డ్ అన్నది పాజిటివ్ వర్బ్. ఐ హ్యాడ్ ద మెకానిక్ రిపేర్ మై కార్. పాజిటివ్ వర్బ్ ఏంది? ఇది హ్యాడ్ అన్నది. ఓకే గైస్, గెట్, ఫోర్స్, పర్సువేడ్ అన్నది యూజువల్గా ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే సబ్జెక్ట్ తర్వాత ఇవి రావచ్చు, ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. దాని తర్వాత ఇంతకుముందు ఏమొచ్చింది? V1 వచ్చింది కదా, రైట్? ఇక్కడ ఏమొస్తుంది? 2V1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ ఫోర్స్డ్ హిమ్ టు డూ ఇట్, ఐ పర్సుయేడెడ్ హిమ్ టు కంప్లీట్ ద వర్క్, ఐ గాట్ అ వర్కర్ టు పెయింట్ మై హౌస్, ఐ గాట్ ద మెకానిక్ టు రిపేర్ మై కార్ ఆర్ రిపేర్ మై సెల్ ఫోన్, ఇట్లా చెప్పొచ్చు, రైట్? ఇక సెకండ్ కేస్ ఏంటంటే ప్యాసివ్గా. ఇక్కడ ఇంతకుముందు మీరు చూసిన ఈ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ యాక్టివ్గా ఈ యాక్షన్ చేస్తుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ చేయదు. ఓకే, సబ్జెక్ట్ తర్వాత అందుకే డైరెక్ట్గా వర్బ్ రాదు. ప్యాసివ్ ఫార్మ్స్కి ముందు బీ ఫార్మ్ వర్బ్స్ వస్తాయి. ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయి అనుకుంటే, పాస్ట్లో యూజువల్లీ ఈ ప్యాసివ్ పాజిటివ్ వర్బ్స్ ఎప్పుడు కూడా పాస్ట్లో ఉంటాయి, అందుకే వాజ్ ఆర్ వర్ వస్తుంది. ఓకే గైస్, దాని తర్వాత జనరల్లీ 2V1 ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూసాం, దే వర్ మేడ్ టు డూ ఇట్. ఇక్కడ దే మేడ్ అదర్స్ డూ ఇట్ అంటే కనుక వీళ్ళు వేరే వాళ్ళ చేత ఆ పని చేయించిన వాళ్ళు, కానీ ఇక్కడ వీళ్ళు చేయలేదు, వీళ్ళు ఈ యాక్షన్ చేయలేదు, ఎవరో వీళ్ళ చేత ఈ యాక్షన్ చేయించిండ్రు అని చెప్పడానికి ప్యాసివ్గా వాడతాము, ప్యాసివ్ ఫామ్లో వాడతాం. గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఫామ్లో V3 వర్బ్కి ముందు ఒక బీ ఫామ్ వర్బ్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో క్లియర్గా నేర్చుకుందాం అది. ఓకే, దిస్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ గైస్. ఓకే, we were persuaded, V3 preceded by a B form helping verb, was gani, were gani. The students were forced, V3 verb, B form helping verb, passive voice. Okay, causative verbs have and get follow the structure below in their passive form. Okay, ఇట్లా ఉంటుంది. హ్యావ్ కానీ గెట్ కానీ వచ్చిన తర్వాత
వీటి V3 verb ఇక్కడ ఉండొచ్చు. ఓకే, సారీ గైస్, ఇవి పాసివ్ పాస్ ఫామ్లో ఉండాలా, హ్యావ్ అండ్ గెట్ కాదు, హ్యాడ్ అండ్ గాట్. ఓకే, ప్రజెంట్లో అయితే కనుక హ్యావ్ అండ్ గెట్ ఉండొచ్చు, పాస్ట్లో అయితే హ్యాడ్ అండ్ గాట్ ఉండొచ్చు. ఐ హ్యాడ్ మై హౌస్ పెయింటెడ్ లేదా ఐ గాట్ ద కార్ రిపేర్డ్, సో అండ్ సో. ఓకే గైస్, ఈ లెసన్ ఇక్కడ ఆపేసాం. ఆల్రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్. And by the way, this is a very, very big lesson, guys. Each and every topic and every video discusses very, very important topics. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారో గ్యారంటీగా చెప్పలేము. ఇంతకుముందు అయితే ఈ ఫామ్లో ఐ మీన్ పాజిటివ్ వర్బ్స్ గురించి ఇంతకుముందు ఏ క్వశ్చన్ అడగలేదు. కానీ ఇక ముందు అడుగుతాడా లేదా అనేది గ్యారంటీ ఇవ్వలేము. అడగడు అని చెప్పి ఖరాఖండిగా కొట్టి పారేయలేము ఆ ఛాన్స్ని. అందుకే గుర్తుపెట్టుకోండి, డు నాట్ మిస్ ఎనీథింగ్. మీకు ఒకవేళ దీని పాజిటివ్ వర్బ్స్ పైన ఏ క్వశ్చన్స్ అడగలేదు కదా, రైట్? ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఒక స్టోరీ లాగా ఈ వీడియోని చూసుకుంటూ పోండి, బట్ గెట్ అన్ ఐడియా. ఇంకా మిస్ చేయొద్దండి. ఆల్రైట్ గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్.